టాపిక్ ఏంటంటే మనం ఓమ్స్‌లా అంటే ఎలా ఉంటది? దాని గురించి తెలుసుకున్నాం. కానీ ఓమ్స్‌లా అంటే ఏంటి? వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క రిలేషన్ అని తెలుసుకున్నాం. అసలు కరెంట్ అంటే ఏంటి? వోల్టేజ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటనేది తెలుసా? తెలీదు. ఇప్పుడేంటంటే కరెంట్ అంటే ఏంటి? వోల్టేజ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? అవి ఎలా అవుతాయి తెలుసుకుందాం. ముందుగా కరెంట్. కరెంట్ అంటే చూసారా? మీకు నిన్న చెప్పాను ఇదొక కండక్టర్. ఓకేనా? ఈ కండక్టర్స్‌లో ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఫ్రీగా మూవ్ అయ్యేవి. ఈ ఒంటరి ఎలక్ట్రాన్సే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క ఫ్రీగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రీగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడాన్నే కరెంట్ అంటారన్నమాట. ఓకేనా? కరెంట్ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కరెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్. కరెంట్ దేంతో మెజర్ చేస్తారు? అమ్మీటర్తో మెజర్ చేస్తారు. దానికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? కరెంట్కి ఎస్ఐ యూనిట్స్ యాంపియర్. ఓకేనా? దీన్ని ఏతో చూపిస్తామాట. ఇప్పుడు తెలిసింది కదా కరెంట్ అంటే ఏంటంటే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వోల్టేజ్. వోల్టేజ్ ఏంటంటే వోల్టేజ్ అనేది తెలిసే ముందు ఈఎంఎఫ్ అంటే ఏంటో తెలియాలి. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే ఒక కండక్టర్ గుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవ్స్ రావనప్పుడు కొంత ఫోర్స్ని అనేది ఉపయోగిస్తున్నమాట మూవ్మెంట్ అవ్వడానికి. ఆ ఫోర్సే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? ద మోషన్ ఎలక్ట్రాన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడానికి ఉపయోగపడే ఎనర్జీని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటారన్నమాట. ఓకేనా? దీనికి యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఎనీ రెండు పాయింట్ల మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి గల ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వోల్టేజ్ ఉంటుందన్నమాట. ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దీన్ని దేంతో మెజర్ చేస్తారో? వోల్టేజ్తో మెజర్ చేస్తారు. ఓకేనా? ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ వోల్టేజ్. ఎంత డిఫరెన్స్ వోల్టేజ్ ఉన్నదనే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? అర్థమైంది కదా? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఎనీ రెండు బిందువుల మధ్య తేడానే తెలిపేదే పొటెన్షియల్ డిఫరెన్స్. దేనికి యూనిట్స్ వోల్ట్స్. ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి తెలిసింది. ఇప్పుడు వోల్టేజ్ ఏమంటే అర్థమైందా? పొటెన్షియల్ అంటే రెండు బిందువుల మధ్య డిఫరెన్స్ తెలిపేదే వోల్టేజ్ అనమాట. ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? తెలుగులో నిరోధకం. అర్థమంటే అడ్డుకునేది. ఎంతో కొంత ఎనర్జీ అనేది అడ్డుతూ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ అడ్డుతున్న కొలత ఏంటండి? ఇప్పుడు ఒక పైప్ ఉంది. ఉదాహరణకి ఒక పైప్ తీసుకుంటే ఆ పైప్ వెళ్ళింది అనుకోండి, వాటర్ వెళ్ళేటప్పుడు ఏంటవుద్ది? ఫ్రీగా హోల్ ఉందనుకోండి, ఫ్రీగా వెళ్ళిపోద్ది ఏం అడ్డకుండా ఉంటే. అదే ఎంతో కంటే అడ్డింది అనుకోండి, వాటర్ కొంచెం ఫోర్స్గా తోసుకొని వెళ్ళటం వల్ల కొంత స్పీడ్ అనేది తగ్గిపోద్ది అన్నమాట, వెళ్ళే ఫ్లో. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ కూడా కండక్టర్ కొండ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో దానికి కొంత అపోజిట్ చేస్తుంటామట ఎనర్జీని. ఎప్పుడైతే ఎనర్జీని అపోజిట్ చేస్తుందో ఆటోమేటిక్ కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు హీట్ ఆ హీట్నే రెసిస్టెన్స్ అని అంటారు. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్ అనమాట. అర్థమైంది కదా? ద ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసేదే రెసిస్టెన్స్. అపోజ్ ద ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. ఓకేనా? అర్థమైంది కదా? రెసిస్టెన్స్ అంటే ఏంటంటే దీనికి యూనిట్స్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్ అనమాట. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ లా. రెసిస్టెన్స్ ఆర్ ఆఫర్డ్ బై కండక్టర్ అండ్ డిపెండింగ్ ఫాలోయింగ్ 4 ఫ్యాక్టర్స్. కండక్టర్ అనేది 4 ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రెసిస్టెన్స్ మీద. ఒకటి రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్స్ డైరెక్ట్లీ విత్ లెంత్. డైరెక్ట్గా లెంత్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఇన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా. రెండోది మూడో పాయింట్ ఏంటంటే రెసిస్టెన్స్ కండక్టర్ డిపెండింగ్ ఆన్ మెటల్స్ ఆర్ విచ్ మేడెడ్. ఏ కండక్టర్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట.
నాలుగోది ఏంటి, ఇట్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా, దీంతో ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A, అంటే రెసిస్టెన్స్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు ఏరియా అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. సిల్వర్, కాపర్, అల్యూమినియం అవన్నీ ఉంటాయి అన్నమాట. 4 ఫ్యాక్ట్స్ ఏంటి, లెంత్ ఒకటి, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా, డిపెండింగ్ మెటల్ అంటే అది ఏ మెటల్ అయితే అది, అల్యూమినియం అయితే అల్యూమినియం, సిల్వర్ అయితే సిల్వరు, గోల్డ్ అయితే గోల్డ్, ఐరన్ అయితే ఐరన్, ఇలా ఆ మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట రెసిస్టెన్స్ అనేది. ఓకేనా, దాంతోపాటు టెంపరేచర్, ఆ కండక్టర్ మీద ప్రజెంట్ మన సప్లై పంపించినప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ మీద కూడా రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఈ 4 ఫ్యాక్టర్ మీద రెసిస్టెన్స్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా, ఆ లెంత్ పెరిగే కొలది రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా తగ్గే కొలది, ఆ కండక్టర్ యొక్క ఏరియా తగ్గే కొలది ఏంటవుద్ది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది అన్నమాట. అదేవిధంగా టెంపరేచర్ కూడా పెరిగే కొలది కూడా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. టైప్ ఆఫ్ మెటల్ బట్టి కూడా రెసిస్టెన్స్ అనేది డిపెండింగ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మెటల్స్ యొక్క రెసిస్టెన్స్ ఒక్కొక్క మెటల్ అన్నిట్ల మీద చూస్తే కార్బన్కి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంది, సిల్వర్కి తక్కువగా ఉంది. చూసారా, ఇది కండక్టర్, ఇక్కడి నుంచి ఇక్కడికి గల లెంత్ L అనుకుంటే, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా ఏ అనుకుంటే, ఓకేనా, అప్పుడు మన యొక్క రెసిస్టెన్స్ అనేది ఏమి చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే లెంత్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. దేర్ఫోర్ ఆర్ ప్రపోర్షనల్ టు L. ఓకేనా, ఈ యొక్క లెంత్ ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా చూసారా, ఈ యొక్క ఏరియా అనేది తగ్గే కొద్ది ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది. అంటే లెంత్కి ఏమో డైరెక్ట్గా ఉంటుంది, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియాకి బిలో మన పాత్రలో ఉంటుంది. అంటే ఏ ఇదన్నమాట, ఆర్ ప్రొపోర్షనల్ టు ఏ. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ ప్రొపోర్షనల్ తీసేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ రో ఇంటూ L/A. ఓకేనా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు L/A అనమాట. ఈ విధంగా వస్తుంది ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఆ రో అంటే ఏంటంటే విశిష్ట రెసిస్టెన్స్ అనమాట. L అంటే లెంత్, ఏ అంటే ఏరియా అనమాట. ఈ కండక్టర్ యొక్క ఏరియా. రెసిస్టెన్స్ ఏ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ద టైప్ ఆఫ్ మెటల్ మీద, అండ్ ద మెటల్ యొక్క లెంత్ అండ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా, అండ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయింది. 4 ఫ్యాక్టర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి, అపోజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, టైప్ ఆఫ్ మెటల్, ఆ మెటల్ యొక్క లెంత్, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా అండ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, రెసిస్టెన్స్ అంత అర్థమైంది కదా. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏట్లేదు, ఈ రోని ఇటు పక్క తీసుకొచ్చేసి ఆర్ నటు పంపిస్తే చూద్దాము. అప్పుడు ఏంటవుద్ది, రో ఈజ్ ఈక్వల్ టు AR/L అన్నమాట. ఓకేనా, AR/L అన్నమాట. అర్థమైంది కదా. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా. రో ఈజ్ ఈక్వల్ టు AR/L.